ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎర్రోల శ్రీనివాస్ సంబంధించిన బంధువు ఈరోజు అక్కడ చనిపోయిన నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో చిన్నకోడూరులో పిఎస్సిఎస్ వద్ద పెద్ద ఎత్తున యూరియా కోసం బారులు తీరినటువంటి రైతులు కనిపించడంతో అక్కడ దిగి ఆయన కొద్దిసేపు రైతులతో మాట్లాడారు. గత నెల రోజులుగా యూరియా కోసం తాము తిరుగుతున్నామని అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ఎదుట ఇంత దరిద్రమైన పరిస్థితిని తాము ఎన్నడూ చూడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమని నిండా ముంచిందని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిన్నకోడులో యూరియా బస్తాలు ఇస్తుండగా అల్లీపూర్లో అక్కడ టోకెన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ఇదేమిటని అడిగితే వ్యవసాయ శాఖ అధికారులు తమకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు వెంటనే కలెక్టర్ హైమావత్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇదేం పద్ధతమ్మా, చిన్నకోడూరులో మీరు యూరియా పంపిణీ చేస్తూ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అల్లీపూర్లో టోకెన్లు ఇవ్వడం ఏమిటి? ఈ రైతులంతా కూడా అక్కడికి వెళ్ళి రావడం అంటే ఎంత కష్టపడతారో మీకు అర్థమవుతుందా అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో తాను అట్లా చెప్పలేదని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. వ్యవసాయ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నట్టుగా ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులకు అవసరమైనటువంటి యూరియాని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఇక సిద్దిపేట జిల్లాలో వరుసగా దాదాపు నెల రోజుల పైగా ఇంకా యూరియా కొరత కొనసాగుతూనే ఉంది. వందలాదిగా రైతులంతా కూడా యూరియా కోసం రావడము, రోడ్లపై బైఠాయించడము, క్యూలు కట్టడము, పడిగాపులు కాయడము ఇవన్నీ సర్వసాధారణ విషయాలుగా మారిపోయాయి. ఈరోజు కూడా దుబ్బాకలో పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి అక్కడ పిఎస్సిఎస్ ఎదుట బారులు తీరినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక నిన్న అర్ధరాత్రి నుంచే రైతులంతా కూడా చిన్నకోడూరు పిఎస్సిఎస్ వద్దకు వచ్చి అక్కడే పడుకుని ఉదయం 5 గంటలకే వాళ్ళు క్యూలు కట్టినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో యూరియా కోసం అనేది ఈ సంఘటన ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఇటు సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి, చిన్నకోడూరు ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేదు. వ్యవసాయ అధికారులు ఏదో కొద్ది బస్తాలు పంపి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీలకు యూరియా బస్తాలను అప్పజెప్పిన నేపథ్యంలో వాళ్ళు బ్లాక్లో ఆ యూరియాను అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానిపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి యూరియా బ్లాక్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. ఇక రాజీవ్ రహదారి దుద్దెడ వద్ద ఈరోజు చేరియాల ప్రాంతానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు అక్కడి ప్రజలంతా కూడా ఈ ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన సందర్భంలో చేరియాలను డివిజన్ కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చెప్పారని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. తక్షణమే చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్, చేగుంట, రామాయంపేట, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల్లో యూరియా కొరత కొనసాగుతుంది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు, ఆగ్రో విక్రయ కేంద్రాల వద్దకు తరలి వచ్చి యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, క్యూలు కడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజులుగా ఈ ప్రాంతంలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా కూడా వ్యవసాయ అధికారుల నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. రైతులను ఆదుకోవాలని చెప్పి అక్కడ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అట్లాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు కూడా పలుమార్లు డిమాండ్లు చేశారు. వ్యవసాయ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు, ఆదేశించారు. అట్లాగే కలెక్టర్లకు కూడా చెప్పినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా యూరియాను తెప్పించకపోవడం వల్లనే, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి అటు రైతులంతా కూడా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని సిర్గాపూర్లో ఈరోజు రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అట్లాగే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా అందించే విషయంలో కావచ్చు, ఇప్పుడు 24 గంటలకు సంబంధించిన కరెంటు సరఫరా చేసే విషయంలో కూడా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి వాళ్ళ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఇక యూరియా విషయానికి వస్తే ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా యూరియా సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది. ఇక